సాయంత్రం ముందుగా రజియా గారితో ప్రారంభిద్దాం. రజియా గారు మీరు వచ్చారంటే డెఫినెట్గా మా ప్రేక్షకులందరూ రజియా గారి గొంతు నుంచి ఒక పాటను వినాలనే కోరుకుంటారు. ఖచ్చితంగా ఒక పాటతోటి ప్రారంభిద్దాం, మిగిలినటువంటి అంశాలు కూడా చర్చిద్దాం. ప్లీజ్ మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ఎవరో ఆ బిడ్డలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ కూనలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ బిడ్డలు నింగిలో నిలవంకలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన తారలు, వాళ్ళ నడుముకు తూటాల దండలు, వాళ్ళ జప్పకు తుపాకి మూతలు, ఎవరో ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన తారలు, ఎవరో ఆ కూనలు నీలరాలిన బిడ్డలు. థ్యాంక్ యూ రజియా గారు, చాలా చక్కగా వినిపించారు మీ గళాన్ని. ఎస్ రజియా గారు, విషయంలోకి వచ్చినట్లయితే కొన్ని పోస్టర్లు కలకలమయ్యాయి. అవన్నీ మీరు కూడా ఇప్పుడు నేను చదివి వినిపించారు, మీరు కూడా చూసే ఉంటారు డెఫినెట్గా, మేము కూడా షేర్ చేశాం. సారాంశం ఏంటంటే, ఇన్ని ఏళ్ళగా మీరు పోరాటం చేస్తున్నారు, కాకపోతే ఈ పోరాటం వల్ల మీకు ఒరిగింది ఏం లేదు, ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీ మేధస్సును ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా ఉపయోగించండి అంటూ ఆ పోస్టర్ల సారాంశం. అవునన్నా కాదన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఇంతలా ఎన్కౌంటర్ చేస్తున్నా కానీ వాళ్ళు మన దేశంలోని మన గిరిజన ప్రాంతాల్లోని సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వీరులనే చెప్పుకోవాలి. కాకపోతే వాళ్ళు పోరాడేటువంటి శైలి, పోరాడేటువంటి పద్ధతులు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి ఎక్స్ట్రీమిజంగా అనిపించవచ్చు. వాళ్లకు మరొక అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం బాగుంటుందనుకోవాలా, లేకపోతే వాళ్ళు ఉన్న ఫలంగా జనజీవన స్రవంతిలో కలిసిపోతే బాగుంటుందా? పోస్టర్లు సారాంశం ప్రకారం అసలు ఆ పోస్టర్లు ఎవరు కొట్టుంటారనేది మీ అభిప్రాయం, ఏం చెప్తారు? అంటే సార్, అది పోస్టర్లు అనేది ఉద్యమ నేపథ్యం కానించి ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎవరైనా బయట సమాజాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి కంగారు విషయాలు జరుగుతున్నాయి కదా, కడగుట్టే అవన్నీ, దాన్ని బట్టి ఎవరైనా ఆకతాయిలు కూడా రావాలి, వాళ్ళు బయటికి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలని కూడా వాళ్ళు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎవరన్నా కావాలని కూడా చేస్తారు, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైనా వస్తే బాగుంటది కదా సమాజంలోకి, వాళ్ళు కూడా సరెండర్ అయితే కుటుంబాలను చూసుకున్న వాళ్ళు అవుతారు కదా. ఎవరైనా దగ్గర వాళ్ళు కావచ్చు, ప్రజలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైనా అవకాశం ఉంటది అనే ఆకతాయాలు కూడా కొంతమంది దాన్ని క్రియేట్ చేసి కూడా కరపత్రాలు వేస్తారు. అది నేను చిన్నతనం నుంచి పనిచేసిన నుంచి అవి చాలా చూసిన. నేను ఏం చేసి మా ఊర్లో ఏం చేసేదంటే, కరపత్రాలు సాయంత్రం వేసి మేము మార్నింగ్ చూసేవాళ్ళం. అంటే కొంతమంది కావాలని చేస్తారు ఉద్యమకారుల మీద, కొంతమంది కుటుంబాల నేపథ్యం పరంగా చేస్తారు. ఎందుకంటే మా వాళ్ళనన్నా కడచూపు చూసుకునే విధంగా వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఈ వాల్ పోస్టర్లు వేస్తే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటదని కొంతమంది ఆకతాయాలు కూడా వేసే అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే వాళ్ళు రావడానికి కొంతమంది ఆధారపడతారు, ఎందుకంటే మా కుటుంబం మాకు ఇప్పటికైనా వస్తే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. కాకపోతే నిర్బంధం వల్ల ఎవరు రావడానికి అవకాశం ఉండేది. ఆ కరపత్రాలు అనేది అప్పుడు నేటి ఉద్యమం కంచి నడుస్తున్నాయి సార్ అవి. ఎస్ రజియా గారు, అంటే నేను ఇటీవల కాలంలో ఒక ప్రముఖ మాజీ నక్సలైట్తో చర్చించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రజాస్వామ్యం కోసం నక్సలిజం పుట్టింది, రాచరికాన్ని అంతం చేయడానికి నక్సలిజం పుట్టింది అని చెప్తారు. అలాంటిది మన దేశంలో ప్రజాస్వామ్యమే ఉంది, ఇప్పుడు ప్రజాస్వామ్యమే కొనసాగుతోంది. కానీ ప్రజాస్వామ్యంలో కూడా తప్పులు జరగవా అంటే ఖచ్చితంగా అక్కడక్కడ జరుగుతుంటాయి. బడుగు బలహీన వర్గాలు కొంత అన్యాయానికి గురి కావు అని ఖచ్చితంగా చెప్పలేం, జరుగుతుంటాయి. కాకపోతే పోరాటే విధానం ఏదైతే ఉందంటే, మనం పాలకులకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా కావచ్చు, పోరాడే విధానాల్లో మార్పులు రావాలనేది చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్పేది కూడా వాళ్ళే. పోరాడే విధానంలో మార్పు రావాలి, ఇంకా పాతకాలం అలవాట్లు మానుకుంటే బాగుంటుందని. అంటే మీకు వ్యక్తిగతంగా, మీరు అటు అన్నల్లో ఉన్నారు, మీరు అడవిలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు, డిఫరెన్స్ ఏంటి? మీరు క్లియర్గా చూస్తుంటారు, మీరు చెప్తే ఇంకా చక్కగా ఉంటుంది ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా. అంటే డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు సమస్యల మీద
అక్కడికి వచ్చేది. అక్కడ కొంతవరకైనా సమస్య తీరేది. ఇప్పుడు జరిగే సమస్యల మీద ఏ పార్టీకి గాని, ఎవరికి వ్యతిరేకంగా గాని వాళ్ళు ఏనాడు ఏ ప్రభుత్వానికి గాని ఎవరికి అన్యాయం చేయలే. నక్సలిజం అనేది ప్రజాస్వామ్యంలో బతికిండ్రు వాళ్ళు కాబట్టి ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఏ పార్టీకి ఏ నాయకుడికి ఎవరికి అన్యాయం చేయలే. కాకపోతే సమస్యలు తీరుస్తారు. ఎవరు తీరుస్తలేరు. వాస్తవానికి ప్రజలు చాలా ఇబ్బందులలో పడుతున్నారు. నేను బయటకు వెళ్తుంటా, వెళ్ళినప్పుడు అక్క మాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది చాలా సమస్యలు ఢీకొట్టుకుంటున్నా. నేను ఇప్పటికి కూడా చాలా సమస్యలు తీరుస్తా నేను ఎక్కడికి పోయినా. కానీ నా లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి ఉన్నారు. కానీ మా వల్ల సమస్యలు కూడా తీరట్లేవు కదా. అవును, అంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అంటే తీర్చగలరు, పెద్ద సమస్య ఉన్నప్పుడు మీలాగా వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా పోరాడడం కూడా కష్టమే. అవును సార్. ఎస్, సరే నేను ఒక్కసారి రంజిత్ గారితో మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా. రంజిత్ గారు నమస్తే అండి.